నమస్కారం. నేను చందు. నిష్క్రమణ. చాలా విషయాల్లో ఇక చాలు అని గ్రహించడం వివేకవంతుల లక్షణం. రంగు వెలిసిపోకముందే రంగస్థలాన్ని విడిచిపెట్టాలన్న ఎరుక. నటుల విషయంలో మంచి సంస్కారం. ఇంకానా అని కాకుండా అప్పుడేనా అని లోకం అనుకునే దశలోనే మైదానానికి వీడ్కోలు చెప్పడం క్రీడాకారుడికి గొప్ప గౌరవం. నీడ తనకన్నా పొడుగైపోతుంటే పొద్దు వాటారుతుందని గుర్తుపట్టడం ప్రతి మనిషికి ఒక అవసరం. ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో విరమణను ఒక మజిలీగా స్వీకరించే వారికి మనసులో ఘర్షణకు తావుండదు. వారు జీవితాన్ని యథాతథంగా అంగీకరిస్తారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఆరాటం ఆగిపోగానే ఆనందం మొదలు కావడం అలాంటి వారి విషయంలో గొప్ప అనుభవం. అది జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, స్వీయ వాస్తవిక స్థితికి అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ వాస్తవిక స్థితికి చేరుకోవడం అంటాడు మాస్లో అనే సైకాలజిస్ట్, మానసిక శాస్త్రవేత్త. ఆ తరహా ఉన్నత వ్యక్తిత్వం రాత్రికి రాత్రి వరించదు. జీవన వాస్తవికతను క్రమంగా జీర్ణించుకుంటే చివరకు ఆ పరిపక్వత సిద్ధిస్తుంది. పరిణతి పరిపూర్ణత ప్రతిబింబించే అలాంటి సమగ్ర వ్యక్తిత్వాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు స్టాయిసిజంగా చెప్తారు. సంఘటనలు మనల్ని భయపెట్టవు, వాటి పట్ల మనం ఏర్పరచుకునే అభిప్రాయాల కారణంగా మనలో భయం పుడుతుంది అంటారు. స్టాయిసిజంను ప్రచారంలోకి తెచ్చిన ఎపిక్టెటస్ పరిణతి చెందిన వారి ప్రవర్తన వారికి ఎదురయ్యే సంఘటనలు లేదా కష్టాలకు అనుగుణంగా కాకుండా తమ ఆలోచనలకు తగ్గట్లుగా ఉంటుంది. సుఖ భోగాల పట్ల, సిరి సంపదల పట్ల సైతం స్థిరమైన వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండడం స్టాయిసిజం. ఏ విషయంలోనైనా సరే ఇంతే సమగ్రతతో సంతృప్తికరమైన జీవనశైలితో మనుగడ సాగించే వ్యక్తులకు ఇక చాలు అని ముగించడం చాలా తేలికైన విషయం. కరతాళ ధ్వనులు మారుమోగే రంగస్థలాల నుంచి, జయ జయ ధ్వానాలు ప్రతిధ్వనించే క్రీడా మైదానాల నుంచి, జిలుగు వెలుగుల వెండితెర వైభవాల నుంచి, మీరింకా ఎంతో రాయాలి అని ఆశించే అభిమానుల ఆకాంక్షల నుంచి ఇక చాలు అంటూ వీడ్కోలు గైకొని చిరునవ్వుతో సాగిపోవడం ఒక అద్భుతమైన వేడుక. జీవితానికి అది విలువైన కానుక. జీవన సమగ్రతకు, సార్థకతకు అదొక ప్రతీక. శ్రీకాళహస్తి శతకంలోని నిను సేవింపగా ఆపదల్ పోడమని అనే పద్యం దానికి ఆధ్యాత్మిక పరమైన అన్వయం. నా జీవితం అనుక్షణం ఆనందమయం కాని, ఆపదలు వచ్చి మీద పడని, నన్ను మహాత్ముడని లోకం కీర్తించని, మామూలు మనిషిగా భావించని, నేను జ్ఞానానందంలో తేలిపోని, సంసార మోహంలో కూరుకుపోని, మేలు జరగకపోని, అన్నీ నాకు అలంకారాలే, అవన్నీ నా జీవితంలో భాగాలే అంటాడు దూర్జటి మహాకవి. మన పెద్దలు ఆ స్థితిని స్థితప్రజ్ఞకు తార్కాణంగా పేర్కొంటారు. అలాంటి ప్రజ్ఞావంతులకు ఈ ఎరుక మరణ సమయంలో సైతం స్థిరంగా ఉంటుంది. మృత్యుంజయ మహామంత్రంలో పేర్కొన్న దోసపండు అప్పటిదాకా అంటిపెట్టుకున్న తీగ నుంచి అవలీలగా విడిపోయినట్లు వీరు సంసారం నుంచి సునాయాసంగా వీడ్కోలు గైకుంటారు. అలాంటి వారి దృష్టిలో మరణం సైతం ఒక మలుపు, ఒక మజిలీ. వియోగ దుఃఖంతోనో భయాందోళనలతోనో అంటే దానికి సంబంధించిన ఆందోళనలతోని కాక గడిచిన జీవితానికి గర్వంతో కృతజ్ఞతతో నమస్కరిస్తూ అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అన్నంత టీవీగా ఉందగా ఇక చాలు అంటూ సంతృప్తిగా సాగిపోవడం ఉదాత్త సన్నివేశం. మనిషి ఎంత గొప్పగా బ్రతికాడో చెప్పాలంటే మరణాన్ని గమనిస్తే చాలదు అని ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాసిన అంతర్యామి ఇది. నిష్క్రమణ. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.